వీఆర్ఎస్ పార్టీ నిర్వహించే వేములవాడ యువగర్జనను బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి తీవ్రంగా ఖండించారు. వీఆర్ఎస్ పార్టీ యువగర్జనని బహిష్కరించి వీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నందుకు యువగర్జన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక యువతకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని యువగర్జన నిర్వహిస్తున్నారు అని జక్కుల తిరుపతి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు యువగర్జన పేరిట రేపు వేములవాడలో ఒక సభ ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. యువకులకు ఈ ప్రభుత్వం ఏం వెలగబెట్టిందని చెప్పి యువగర్జన పెడుతున్నారని చెప్పి మేము ఈ టీఆర్ఎస్ నాయకులను కేసీఆర్, కేటీఆర్ని మేము హెచ్చరిస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాల కాలంలో యువకులు యువగర్జనలు ఎందుకు పెట్టలేదు, యువకులు ఎవరు యాదికి రాలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం రాకముందు నిరుద్యోగ వృత్తి పేరిట 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినావు, అదేటు పోయింది. ఈరోజు పేపర్ల లీకేజీ పేరిట ఎల్కేజీ టు యూకేజీ టు పీజీ వరకు ఫ్రీ అని చెప్పినావు, అదేటు పోయిందో తెలియదు. కానీ ఈ లీకేజీలు అయితే పరం అయితే ఎల్కేజీ నుంచి పీజీ దాకా లీకేజీల పరం అయితే నడుస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వస్తే కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి నమ్ముకొని యువకులు రాష్ట్రాలలో హైదరాబాద్లో అక్కడక్కడ ట్రైనింగ్ తీసుకుంటే దాదాపు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. అది 5 లక్షలు ఎటుపోయింది. ఆ 5 లక్షలు ఇచ్చింది లేదు, ఈ 3,000 రూపాయలు వృత్తి ఇచ్చింది లేదు. మళ్ళీ ఈరోజు ఓన్లీ ఎలక్షన్ వచ్చిందని చెప్పి యువకుల ఓట్లకు గాలం వేసే రకంగా ఈ గర్జనలు పెట్టి ఆగం చేస్తూ ఉన్నారు. యువకులను ఒకటే యువకులను కొడతా ఉన్నా. మరి అలాగే నిరుద్యోగులను కూడా నేను పిలిపిస్తా ఉన్నా. యువకులారా, నిరుద్యోగులారా, ఈ ప్రభుత్వం ఎలక్షన్ వచ్చిందంటే ఉచిత హామీలు ఇవన్నీ అంకర టింకర అన్ని డ్రామాలు ఆడుతారు. కాబట్టి మీరు రేపటి కార్యక్రమాన్ని అడ్డుకోవాలి. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినట్టయితే మన బనీన్ కాంచెలు అమ్ముతారని చెప్పి తెలియజేస్తూ, మీ బాగుపడాలి, మీ బతుకులు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో